ఇప్పటి వరకు హిడ్మా తల్లి ఆమె పేరు పూంజి. ఆమె ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. అయితే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు నిన్న. వెళ్ళిపోయి ఆమెను మాట్లాడించగలిగారు. ఆమెకు తెలుగు రాదు, సో ఆమె గోండు భాషలో మాట్లాడింది. దాన్ని పక్కన ఉన్న గోపి అనే అతను, గోండు అతను ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పాడు. సో అక్కడ అట్లాగే ఆమె లైఫ్ ఏంటి, ప్రజెంట్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఊర్లో యువకులు ఏమనుకుంటున్నారు, అక్కడ శాంతి భద్రతల ఇష్యూ ఎలా ఉంది, ఈ విషయాల మీద మీడియా కవర్ చేసింది. అలాగే నేషనల్ మీడియా కూడా గత హిడ్మా 18వ తేదీ చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రామంలో వివిధ వ్యక్తుల్ని కలిసి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హిడ్మా తల్లి ఆమె ఇప్పటి వరకు దుఃఖంలో ఉండి ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో ఉండింది. ఇప్పుడు బలహీనంగా ఉన్నా కూడా కనీసం తన కొడుకు గురించి మాట్లాడాలి, మీడియాకి చెప్పాలని కోరిక ఆమెలో కనబడుతుంది. ఆ యాంగిల్లో ఆమె నిన్న చాలా విషయాలు పంచుకుంది. సో ప్రధానంగా ఆమె చెప్పింది ఏంటంటే, తనకు ఆల్రెడీ 2 కొడుకుల్ని నేను కోల్పోయాను, చనిపోయారు. ఇప్పుడు హిడ్మా 3వ వాడు. హిడ్మా అన్న వస్తాడనే ఆశ ఉనింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ వచ్చి నా దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు సరెండర్ అయిపోమని నీ కొడుకుని ఒక పిలుపు, అతను సరెండర్ అయిపోతే మంచిది అని నాకు చెప్పినప్పుడు నేను ఏడుస్తూ ఒక పిలుపు ఇచ్చాను నా కొడుక్కి. నువ్వెందుకు అడవిలో ఉంటావు, వచ్చేసాయి, మన ఇంట్లో ఏదో ఒకటి ఉన్నది పెట్టుకొని బతుకుదాము, అడవిలో నువ్వు ఎందుకు బాధలు పడతావు అని నేను వచ్చేయమని చెప్పాను. నేను కూడా ఆశపడ్డాను. ఆయన వచ్చాడు కదా, విజయ్ శర్మ వచ్చాడు, చంపర్లే నా కొడుకుని, వచ్చేస్తాడు, సరెండర్ అవుతాడని నేను అనుకుంటా ఉన్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని ఆమె చెప్పింది. అలాగే ఇది రియల్ ఎన్కౌంటర్ అనుకుంటున్నారా మీరు, లేకపోతే పట్టుకొని చంపేశారంటే పట్టుకొని చంపేశారని నేను అనుకుంటున్నాను, నాకు వివరాలు తెలియదు, అలాగే నేను అనుకుంటున్నానని కూడా ఆమె చెప్పింది. నన్ను మోసం చేశారు అని కూడా చెప్పింది. అంటే విజయ్ శర్మ వీళ్ళు వచ్చి సరెండరే అయిపోతే వదిలేస్తామన్నట్టుగా మాట్లాడారు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు, సరెండర్ అవ్వడానికే హిడ్మా వెళ్తే పట్టుకొని చంపేశారనేది అందరూ కూడా వాళ్ళు నమ్ముతున్నారు. సో ఈ సందర్భంలో ఆమె ఒక తల్లిగా ఎంత బాధగా ఉందో అది అర్థమవుతుంది. చాలా మనోళ్ళు తెలుగులో తల్లి, ఇట్లాంటి తల్లుల ఘోష గురించి పాడిన పాటలు కూడా వినిపించారు ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇలాంటి తల్లుల మీద డాక్యుమెంటరీలు వచ్చాయి. సో అదొక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ మిస్సింగ్ కూడా, నక్సలైట్లను చాలామందిని ఒకప్పుడు మిస్సింగ్ పర్సన్స్ అంటే వాళ్ళని డెత్ చనిపోయారా లేదో కూడా అనౌన్స్ చేసేవాళ్ళు కాదు, దాని మీద కూడా డాక్యుమెంటరీలు వచ్చాయి. సో అక్కడ హిడ్మాది ఏంటంటే, ఆమెను ఇంకో ప్రశ్న కూడా అడిగారు, దేశం అంతా హిడ్మాని హీరోగా చూస్తుంది, ప్రతి చోట హిడ్మాని తలుచుకుంటున్నారు, దేశవ్యాప్తంగా హిడ్మా పాపులర్ అయ్యాడు, దీని మీద మీరేమనుకుంటున్నారంటే, అదే నా కుంపం ఇచ్చింది, అతన్ని లేనిపోనివి చెప్పి, నిజానికి చిన్నవాడు హిడ్మా, ఆయనకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈయన్ని పెద్దవాళ్ళలాగా చెప్పి ఇతనే ముఖ్యుడిలాగా చెప్పి ఇతను చంపేశారు అనేది కూడా ఆమె అంటుంది. అంటే ఆమె ఒక రకంగా ఒక ట్రైబల్ దీంట్లో ఉండి ఏమీ చదువుకోకుండా ఉన్నప్పటికి కూడా ఆమెకి ఈ విషయాలు కొంత అర్థమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఆమెకి మీడియాలో ఏమొస్తుంది అవన్నీ ఫాలో అయ్యి చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ సెల్ ఫోన్ పెనిట్రేషన్ అనేది ట్రైబల్ బెడ్లో కూడా వెళ్ళిపోయింది. ఆ సెల్ ఫోన్ పెనిట్రేషన్ వల్ల బయట ఏం జరుగుతుందో వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు. అక్కడ కూడా ఆ ఊర్లో కూడా కొంత చదువుకుంటున్న ఇది కూడా కనబడుతుంది. అంటే మావోయిస్టులు ఎందుకు ట్రైబల్స్ ఇంత ఆదరించారంటే, ఒకటి ఈ 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉన్నాయి, దాదాపు 8% మొత్తం పాపులేషన్లో ట్రైబల్ పాపులేషన్ ఉంది. కానీ ఇప్పుడు మిగతా అన్ని వర్గాలు కూడా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ మోడల్లోకి వచ్చేసాయి. దళిత్స్ కానీ, బీసీలు కానీ, లేకపోతే మైనార్టీలు కానీ, స్త్రీలు కానీ, ఈ అంటే ఈ డెవలప్మెంట్ మోడల్ బయట ఉన్న వాళ్ళందరూ డెవలప్మెంట్లోకి వచ్చేసారు.